తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుడితి శ్రీనివాస్ అన్న గారి ఆధ్వర్యంలో మరి సైకిల్ యాత్ర ద్వారా అయ్యప్ప మాల ధారణతో మరి 41 దేవాలయాల దర్శనం చేపట్టడం జరిగింది. మరి ఇది ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగానైతే తమ గొప్ప సంకల్పంతో తెలంగాణ ఉద్యమంలో తమ విలువైన సమయాన్ని కేటాయించి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినారో మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి తెలంగాణ ఉద్యమకారులను అత్యంత తీవ్రంగా నిర్లక్ష్యానికి గురి చేయడం జరిగింది అప్పుడున్నటువంటి ప్రభుత్వం. మరి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కృషితో మరి ఇప్పుడున్నటువంటి ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియమ్మ నాయకత్వంలో మరి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి మరి వారికి 250 ఇంటి స్థలాల గజాన్ని మరి వారికి కేటాయించడం జరిగింది. మరి అలాగే పెన్షన్తో పాటు ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి ఒక సంక్షేమ బోర్డు తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మరి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది. అవన్నీ న్యాయమైన డిమాండ్లు. వాటితో పాటు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పి మరి కుడితి శ్రీనివాస్ అన్న గారు ఈ కార్యక్రమం ఒక గొప్ప సంకల్పంతో చేపట్టడం జరిగింది. మరి ఈ త్యాగాల తెలంగాణలో మరి తెలంగాణ ఉద్యమకారులది గొప్ప త్యాగం. మరి ఆ త్యాగాలను గుర్తించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. కాబట్టి మరి వారు ఇచ్చినటువంటి హామీలను గుర్తించడంలో భాగంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరి నిరంతరం నిత్యం తెలంగాణ ఉద్యమకారుల పక్షాన మాట్లాడుతూ మరి పోరాటాలు చేస్తూ మరి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే కుడితి శ్రీనివాస్ అన్న గారు ఈరోజు మరి ఈ గొప్ప కార్యక్రమం తీసుకొని హుజరాబాద్ నియోజకవర్గం ఇల్లందుకుంట మండల కేంద్రానికి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి దర్శనానికి రావడం జరిగింది. మరి ఇక్కడ వారిని మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కమిటీ వారికి స్వాగతం పలికి మరి వారికి సన్మానం చేయడం జరిగింది. వారి యాత్ర మరి మంచిగా కొనసాగాలని ఈ హామీలు వెంటనే ఈ ప్రభుత్వం మరి వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.